నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అగ్నిగుండంలా మండిపోతున్న పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న వార్కు ప్రత్యక్ష నిదర్శనం. ఇస్లామిక్ రిపబ్లిక్ వరుస వైమానిక దాడుల్లో సైన్యం కంటే సామాన్యులే ఎక్కువగా బలైపోతున్నారు. ముప్పేట దాడితో రెచ్చిపోయిన ఇరాన్ అండ్ కోపై మూడో కన్ను తెరిచిన ఇజ్రాయెల్ అగ్ని వర్షాన్ని కురిపిస్తోంది. ఓ దశలో ఈ రెండు దేశాల పోరు ప్రపంచ యుద్ధంగా మారనుందా అనే అనుమానాలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ యుద్ధంపై తాజాగా ఇరాన్ స్పందించింది. తాము ఇజ్రాయెల్తో యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ తాజాగా ఇరాన్ ప్రకటించిన ప్రకటన ఇప్పుడు యుఎస్ఏ దేశాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇస్లామిక్ రిపబ్లిక్ పై వరుస వైమానిక దాడులకు బుగ్గపాలవుతున్న ఇరు దేశాలపై ఇప్పుడు యుఎన్ఓ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ పై గాజాలో హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, యోమెన్లోని హౌతీలా సైన్యం మిసైల్స్ తో విరుచుకుపడుతుంటే ఓ దశలో ఇజ్రాయెల్ నిజంగానే విలవిలలాడింది. ఇక లాభం లేదనుకున్న ఇజ్రాయెల్ ను పీక్ స్టేజ్ కే తీసుకెళ్లిందనే చెప్పాలి. దాంతో ఇరాన్ దాని మిత్రపక్షాల సైన్యంపై క్షిపణి దాడులతో చీల్చి చెండాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒకే ఒక రోజులో లక్షలాది మంది ప్రజలు తునాతునికలైపోయి ఎటు చూసిన రక్తపు ముద్దలుగా కనిపిస్తున్న శవాలు భయానక దృశ్యాలుగా మారాయి. ఎక్కడికక్కడ తెగపడిన తలలను, శరీర భాగాలు, ఇంద్ర భవనాలను తలపించే భవంతులు నేలకూలడంతో ఇక్కడ అత్యంత భయానకంగా మారింది. మరో మాటగా చెప్పాలంటే ఇరాన్ను పూర్తిగా ప్రపంచ పటం నుంచి తీసేసే ప్రయత్నంలో తాను డిసైడ్ అయిపోయినట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దాంతో ఇజ్రాయెల్ వెన్నులో కొంచెం వణుకు పుట్టిందేమో అనే అనుమానాలు పలు దశాధినేతల నుంచి వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇజ్రాయెల్తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చేసిన ప్రకటన ఇప్పుడు యుఎన్ఓ సభ్య దేశాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజుల క్రితం ఇరాన్ తన క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడటాన్ని సీరియస్ గా తీసుకున్న ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఇరాన్ ను పూర్తిగా స్మేష్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే టెహ్మాన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. దాంతో చాలా ప్రాంతాల్లోని జనావాసాల్లో ఈ విస్ఫోటనలు సంభవించినట్లు సమాచారం. పెద్ద పెద్ద భవంతులు, కార్యాలయాలు, జనావాసాలు నేలమట్టమయ్యాయి. వేలల్లో కామన్ పీపుల్ మృతి చెందినట్లు అధికారిక సమాచారం. దాంతో పాటు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే క్షిపణి తయారీ సౌకర్యాలను కూడా నేలమట్టం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కాగా ఈ దాడులపై స్పందించిన ఇరాన్ కేవలం స్వల్ప నష్టం మాత్రమే సంభవించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ప్రకటించారు. కాకపోతే అటాక్ చేసిన ఇజ్రాయెల్ కానీ, అటాక్ లో నేల కూలిన ఇరాన్ లోని ప్రాంతం నుంచి కానీ ఎలాంటి పూర్తి సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇలాం, ఖుజేస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్ లలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధాలలో రెండు దేశాలు తీవ్రంగానే గాయపడినట్లు తెలుస్తుంది. తాజాగా గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా వంటి మిత్రరాజ్యాల మిలిటెంట్ గ్రూపులను దాడులకు ప్రోత్సహించే అవకాశం ఉన్నట్లు గతంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తమ దాడులను మరింతగా ముమ్మరం చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణను దెబ్బతీయడంలో ఇజ్రాయెల్ విజయం సాధించినట్లు ఆ దేశ సైనాధికారి ప్రకటించడాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యుద్ధంలో ఇక నో కాంప్రమైజ్ అనే విషయం స్పష్టతను అవుతుంది. మరోవైపు యుద్ధాన్ని ఆపేద్దామనే నిర్ణయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ నగర్మగ్గా
చెబుతున్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చివరకు ఇరాన్ ఓటమి అంచున ఉన్నట్లు ప్రపంచ దేశాధినేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాల ప్రకారం ఇరాన్ ఆర్థిక మూలాలుగా చెప్పబడుతున్న చమురు బావులపైన ఇజ్రాయెల్ గురిపెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు తాను మద్దతు ఇవ్వబోమంటూ అమెరికా గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో అణు యుద్ధానికి తెరపడినట్లే అనేది పలువురి అంచనా. అమెరికా సపోర్ట్తో ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో పైచేయి సాధిస్తుండటంతో బైడెన్ సూచనలకు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కట్టుబడి ఉంటారనేది ప్రపంచవ్యాప్తంగా ఓ ఆశాభావం అనేది వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ నుంచి ఒప్పందాన్ని పొందినట్లు యుఎస్ నుంచి అధికారిక సమాచారం వెలువడింది. ప్రస్తుతం వైమానిక దాడులు ఆగిపోయిన తర్వాత తమ వాణిజ్య విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని ఇరాన్ పౌరయాన సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఎంతో కొంత టెన్షన్ తగ్గిందని చెప్పాలి. కానీ ఇన్ ఫ్యూచర్లో ఇజ్రాయెల్ బరితెగించి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము చేతులు ముడుచు కూర్చోలేమంటూ ముందుగానే హెచ్చరించారు ఇరాన్ ప్రెసిడెంట్ మజౌద్. ఇక తాజా సమాచారం ప్రకారం టెహ్రాన్లో దుకాణాలు తెరిచి ఉంచడం, వీధులన్నీ ప్రశాంతంగా ఉన్నట్లు ఇక్కడ మీడియా ప్రకటించింది. కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో అనే ఆందోళనతో ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం కోసం గ్యాస్ స్టేషన్ల వద్ద ప్రజలు క్యూ కట్టినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని నిలిపివేయాలంటూ ఇంగ్లాండ్ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటిష్ ప్రధానమంత్రి కైర్ స్మార్టర్ పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ యొక్క ప్రతీకార దాడిలో ఇప్పటి వరకు 42,000 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు అధికారిక సమాచారం. ఇందులో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ మిలిటరీ లక్ష్యాలపైనే దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. తమ దేశానికి ఏదైనా ముప్పు ఉందని భావిస్తే మిలిటరీతోనే దానికి సమాధానమిస్తామని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్ హెర్జీ హలేవి హెచ్చరించారు. సో యుద్ధం ఆగిందని ఆనందపడాల్సిన పనిలేదు. మళ్ళీ అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పంజా విసురుతుందో, ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. నిజంగానే భారత్తో పాటు మరికొన్ని దేశాలు యుద్ధాన్ని ఆపేయాలంటూ కోరుతున్న వైనం ప్రపంచంలోని మిగిలిన దేశాలను కూడా ఆలోచింపజేస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.